సో 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' ట్రైలర్ 2 వచ్చేసింది. నాకు ఫస్ట్ ట్రైలర్‌కే వేరే లెవెల్ పిచ్చెక్కిందిరా అంటే ఇది ఇంకా వేరే లెవెల్‌లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టిక్యులర్ ట్రైలర్ తోటి మనకి ఆల్మోస్ట్ స్టోరీ ఏంటో అర్థమైపోయింది ఒక రకంగా. అదే కాకుండా ఇంకా చాలా కొత్త డీటెయిల్స్ కనబడ్డాయి. హల్క్ కనబడిండు. జీన్ గ్రేనేనా ఇంకెవరైనానా ఇంకొంచెం డీటెయిల్స్ అయితే వచ్చినాయి. వాటన్నిటి గురించి కొంచెం డీటెయిల్‌గా మాట్లాడేసుకుందాం. సబ్స్క్రైబ్ అయితే ఫస్ట్ కొట్టేసేయి. స్టార్ట్ చేసినా వచ్చేసాయి. సో మనకి ట్రైలర్ స్టార్ట్ అవడమే స్పైడర్ మ్యాన్ ఎక్కడి నుంచో కింద పడిపోతున్నట్టు చూపిస్తున్నారు. అదొక యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంది. దాంట్లో మనకి మ్యాక్ గార్గన్ స్కార్పియన్ ని చూపిస్తున్నారు. ఈయన మనం ఆల్రెడీ హోమ్ కమింగ్ లో చూసినాము. ఎప్పుడో 10 ఇయర్స్ అయింది హోమ్ కమింగ్ వచ్చేసి. దాని తర్వాత మళ్ళీ రివెంజ్ తీసుకుంటున్నాడు. అండ్ కామిక్స్ లో ఈ పర్టికులర్ స్కార్పియన్ కాస్ట్యూమ్ ఏదైతే ఉందో ముఖ్యంగా సూట్ అండ్ ఎవ్రీథింగ్ దాన్ని జేమసన్ ఇస్తాడనమాట. నువ్వు స్పైడర్ మ్యాన్ ఆపని చెప్పేసి. కాకపోతే వాడు చెడ్డోడు కావడం వల్ల మొత్తం ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది. సో దాన్ని దీనిలో చూపిస్తారని నాకు డౌట్ వస్తుంది. జేమసన్ ఆల్రెడీ మనకి స్పైడర్ మ్యాన్ వరల్డ్ లో ఉన్నాడు, ఇప్పుడు ఎంసీయూలో ఉన్నాడు. కాబట్టి ఆయన్ని మళ్ళీ యూజ్ చేసుకుని ఇచ్చేస్తారో తెలియదు. కానీ ఇక్కడ సడన్ గా పీటర్ పార్కర్ లోపల మ్యూటేషన్ యాక్టివేట్ అయిపోయి అబ్నార్మల్ గా ప్రవర్తిస్తూ ఉంటాడు స్పైడర్ మ్యాన్. ముఖ్యంగా స్కార్పియోని కుక్కని కొడుతున్నాడు భయ్య. అంటే లైక్ కనికరం లేకుండా కొడుతున్నాడు. ఒక రకంగా స్పైడర్ మ్యాన్ ఇట్లా బిహేవ్ చేయడు. ప్రతిసారి పంచెస్ పుల్ చేస్తూ ఉంటాడు. మరీ చచ్చిపోయేలా కొట్టాడు. దీనిలో మాత్రం లిటరల్ చెప్తున్నా కుక్కని కొడుతున్నాడు. సో ఆ మ్యూటేషన్ అనేది స్పైడర్ మ్యాన్ ఇంకా అగ్రెసివ్ గా చేస్తుంది. ఇది చాలా పెద్ద డేంజర్ అని తనకు కూడా అర్థమైపోయింది. సో వెంటనే దీన్ని కరెక్ట్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాడు. అందుకే జరిగిన వెంటనే పీటర్ పార్కర్ ఈఎస్యు అదే మన ఎంపైర్ స్టేట్ యూనివర్సిటీలో ఒక గెస్ట్ లెక్చర్ ఇస్తున్న బ్రూస్ బ్యానర్ దగ్గరికి వెళ్ళి ఈ పర్టికులర్ మ్యూటేషన్ గురించి క్వశ్చన్లు అడుగుతున్నాడు అనమాట. ఇది జరుగుతుంది ఏమని చెప్పేసి. అండ్ ఈ షాట్ లో చూసుకుంటే పీటర్ పార్కర్, నెడ్ అండ్ ఎంజే వాళ్ళు చేసే రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడు. అండ్ ఈ 4 ఇయర్స్ వాళ్ళు ఎంఐటీలో చదువుకున్న లాస్ట్ సెమ్ ఆఫ్ ద 4 ఇయర్స్ జరుగుతుంది అల్లది. ఒక రకంగా చెప్పాలంటే పీటర్ పార్కర్ వాళ్ళిద్దరిని స్టాక్ చేస్తున్నాడు. బట్ సిచ్యువేషన్ ఏంటంటే వాని లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారంటే అది నెడ్ అండ్ ఎంజే మాత్రమే. మిగతా అందరూ చచ్చిపోయారు. అట్లాంటి వాళ్ళని కాపాడుకోవాలన్న ఒక బిలాంగింగ్ ఉండాలంటే ఇది ఒకటి ఉండాలని చెప్పేసి బాగా చూపిస్తున్నారు అనిపిస్తుంది. ముఖ్యంగా ట్రైలర్ 1 అండ్ ట్రైలర్ 2 నాకు మస్తు అనిపించింది. అది వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నా కానీ ఫోకస్ అంతా కూడా స్పైడర్ మ్యాన్ మీద పెట్టేద్దాం, నేను ఏమైనా పర్లేదు, స్పైడర్ మ్యాన్ అనేటోడు మనుషులను కాపాడాలి. అండ్ అందుకే కొంచెం అథారిటీకి గవర్నమెంట్ కి హెల్ప్ చేస్తున్నట్టు కనబడుతుంది అన్నమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ ట్రైలర్ లో న్యూయార్క్ కీ ఇచ్చేసారు. సో అతను అలా పనిచేస్తున్నాడు, పోలీసుల వాళ్ళందరికి హెల్ప్ చేస్తున్నాడు. సో ఒక రకంగా చూసుకుంటే అందరూ స్పైడర్ మ్యాన్ ని పొగుడుతున్నారు అండ్ ఆల్సో మెచ్చుకుంటున్నారు. ఈ షాట్ లో చూసుకుంటే పీటర్ పార్కర్ వెబ్ షూటర్స్ పెట్టుకొని షూట్ చేద్దాం ట్రై చేస్తున్నాడు. కాకపోతే సడన్ గా అవి బర్స్ట్ అయిపోయినాయి. చూసేసరికి ఒకేసారి పవర్ఫుల్ వెబ్స్ బయటకు వస్తున్నాయి. ఏంద్రా అని చూసేసరికి ఆర్గానిక్ వెబ్స్ చేతికి వస్తుంది. ఐల్ బి వెరీ ఆనెస్ట్ బ్రో, చేతిలోకి ఇట్లా వెబ్ రావడం కొంచెం ఎందుకో అది ఎట్లా అనిపించింది నాకు. బట్ ఇట్ ఈస్ ఫెంటాస్టిక్ బ్రో. ఎందుకంటే వెబ్ షూటర్స్ అంటే దానికి ఒక మెకానిజం పెడతావు, స్టేట్కి వెళ్ళిపోతుంది, కరెక్ట్ గా నీకు కంట్రోల్డ్ వెబ్ షూటింగ్ వస్తుంది. అదే ఆర్గానిక్ వచ్చిందంటే నీ మైండ్ తోటి దాన్ని కంట్రోల్ చేయాలి. అందుకే ట్రైలర్ లో వెబ్ టోర్నడో కనబడుతుంది అనమాట. అన్కంట్రోలబుల్ వెబ్స్ వస్తున్నాయి సడన్ గా. ఒక స్ట్రేట్ లైన్ స్వింగ్ చేస్తా, దీన్ని ఆపుతా, దాన్ని ఆపుతా అన్నట్టు ఉండదు. దాన్ని నువ్వు లిటరల్ గా మైండ్ తోటి కంట్రోల్ చేయాలి. దాన్ని త్రూ అవుట్ ద మూవీ పీటర్ పార్కర్ నేర్చుకుంటాడని నాకు అనిపిస్తుంది. దాట్ వాస్ ఫెంటాస్టిక్ డీల్. అండ్ ఈ షాట్ లో మనకి పీటర్ పార్కర్ బ్రూస్ బ్యానర్ ని ఈ మ్యూటేషన్స్ ని సప్రెస్ చేయడానికి ఏమైనా ఛాన్సెస్ అయితే ఉన్నాయా అని అడిగినప్పుడు బ్రూస్ బ్యానర్ తన చేతికున్న ఇన్హిబిటర్ గాంట్లెట్, దాని గాంట్లెట్ అంటారో తెలియదు కానీ ఆమ్ వేర్ ని చూపిస్తారు. ఒకవేళ కనుక పోతే తన లోపల ఉన్న పెద్ద మాన్స్టర్ బయటకు వచ్చేస్తుంది, అప్పుడు నువ్వు వెంటనే పారిపో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అండ్ అది నాకు మస్తు అనిపించింది. ముఖ్యంగా హల్క్ అండ్ స్పైడర్ మ్యాన్ కి కామిక్స్ లో వేరే లెవెల్ రిలేషన్షిప్ ఉంటుంది. ఇక్కడ మంచి స్టెప్స్ అయితే పడుతున్నాయి అనిపిస్తుంది. అండ్ ఈ షాట్ లో టామ్ హాలండ్ ఎక్స్ప్రెషన్ పర్ఫార్మెన్స్ మస్తు అనిపిస్తుంది. హీ ఈస్ పీటర్ పార్కర్ అసలు. అండ్ ఇదైనా వెంటనే ట్రైలర్ లో ఈ పర్టికులర్ మ్యూటేషన్ నుంచి వచ్చే పవర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో గుడ్ ని తీసుకొని బ్యాడ్ ని కంట్రోల్ చేసే పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి పీటర్ పార్కర్ బ్రూస్ బ్యానర్ అడుగుతూ ఉంటాడు. అక్కడ బ్రూస్ బ్యానర్ అడిగే క్వశ్చన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏది గుడ్ ఏది బ్యాడ్ అని నువ్వెట్లా డిసైడ్ చేయగలుగుతావు అని చెప్పడం. అండ్ ఇక్కడ నువ్వు ప్యారల్స్ తీసుకుంటే హల్క్ ప్యారల్స్ కూడా తీసుకోవచ్చు. హల్క్ లో ఉన్న రేజ్ ని, డిస్ట్రక్షన్ ని నువ్వు ఎప్పుడు గుడ్ ఎప్పుడు బ్యాడ్ అని డిసైడ్ చేయగలుగుతావు. అలా డిసైడ్ అయిపోయి నువ్వు స్మార్ట్ హల్క్ లో ఎలా వెళ్ళిపోయినావు. ఈ పర్టికులర్ మ్యూటేషన్ అండ్ ఆల్సో గుడ్ బ్యాడ్ థింగ్స్ జస్ట్ స్పైడర్ మ్యాన్ మీదే కాకుండా హల్క్ మీద కూడా పడుతుంది. కాబట్టి మనకి హల్క్ వచ్చేసిండు బయటికి. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇక్కడ నుంచి కొన్ని ఫాస్ట్ కట్స్ జరుగుతూ ఉంటాయి. దీంట్లో పీటర్ పార్కర్ తన ఆర్గానిక్ వెబ్స్ యూజ్ చేసుకుని స్వింగ్ చేద్దాం ట్రై చేస్తూ ఉంటాడు. ఆ వెబ్ స్ట్రెంత్ కి తట్టుకోలేక గాల్లో ఉన్న పవరాల్ని కొట్టేస్తున్నాడు అండ్ ఆల్సో ఒక వాటర్ ట్యాంక్ ని లేపేస్తున్నాడు. అంత స్ట్రాంగ్ అయిపోయింది అనమాట పీటర్ పార్కర్, ముఖ్యంగా వెబ్ అంతా కూడా. సో దాన్ని కంట్రోల్ చేయడానికే ఇబ్బంది పడుతున్నాడు. అండ్ అదే కైండ్ ఆఫ్ టెంపోని మెయింటైన్ చేస్తూ ఒక వెడ్డింగ్ ని క్రాష్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు స్పైడర్ మ్యాన్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే మాత్రం. అండ్ నెక్స్ట్ షాట్ లో మనకి బ్రూస్ బ్యానర్ నువ్వు నా స్టూడెంట్ కాదు కదా అని అడుగుతాడు. అక్కడ ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్మైల్ అయితే ఇచ్చాడు. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ మధ్యలో సీన్స్ ఎంత బాగుంటే సినిమా ఆ రేంజ్ లో వెళ్తారు నా ఫీలింగ్ అయితే మాత్రం. ఐ రియలీ కాంట్ వెయిట్. అండ్ ఇక్కడ నుంచి డిఓడిసి డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ హెడ్ అయిన విలియం మెడ్స్నర్ స్పైడర్ మ్యాన్ తో మాట్లాడుతూ ఉన్నారు. ఈసారి ఒక థ్రెట్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ థ్రెట్ ని వీళ్ళెవరు కంట్రోల్ చేయలేరు.
అండ్ ఆల్సో అసలు చూడలేరు. ఒక్క స్పైడర్ మ్యాన్ మాత్రమే ఆ పర్టిక్యులర్ థ్రెట్‌కి ఇమ్యూన్ అయి ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారనమాట. అండ్ అక్కడ మనకి హుడీలో సేడీ సింగ్ చూపిస్తున్నారు. నాకైతే మాత్రం ఖచ్చితంగా జీన్ గ్రేనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆరెంజ్ పవర్స్ అండ్ ఆల్సో స్పైడర్ మ్యాన్ లాంటి పెద్ద సినిమాలో ఏదో నార్మల్ క్యారెక్టర్‌ని పెడతారని నేనైతే అనుకోవట్లేదు. జీన్ గ్రేనే అనుకుంటున్నాను నేనైతే మాత్రం. పవర్స్ కూడా ఆరెంజ్‌లోనే చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ షాట్‌లో చూసుకున్నా గాని ఒక పెద్ద వేవ్ వెళ్తుంది. ఆ వేవ్ చూసిన వెంటనే నాకు ఫస్ట్ హల్క్ క్లాప్ కొట్టిండేమో అందుకే అంత పెద్ద వేవ్ క్రియేట్ అయింది అనుకున్నా. తర్వాత మళ్ళీ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే అదొక మైండ్ వేవ్ అనిపిస్తుంది. అంటే మైండ్ కంట్రోల్ వేవ్ అనుకుంటా. సో ఆ వేవ్ టోటల్ న్యూయార్క్ అంతా పాస్ అయ్యేసరికి అక్కడున్న మనుషులందరూ గూడా ఆ మైండ్ కంట్రోల్ లోపలికి వెళ్ళిపోయారని నా ఫీలింగ్. టెక్నికల్లీ జీన్ గ్రే కూడా ఇంకా యంగే ఉండుంటది. కాబట్టి ఆమె పవర్స్‌ని ఇంకా ఆ రేంజ్‌లో కంట్రోల్ చేయడానికి ఆమెకి అవ్వట్లేదు. అట్లా అని చెప్పేసి మ్యూటెంట్స్ గురించి కూడా మాట్లాడాలని చెప్పేసి ఒక యాక్టివిస్టిక్ రోల్ తీసుకొని ఉంటది. కాబట్టి అలా చేస్తుందని నా ఫీలింగ్. ఈ వేవ్స్ ఏవైతే ఉన్నాయో మీరు గమనిస్తే మనుషులందరూ దానికి ఎఫెక్ట్ అవుతున్నారు. కాకపోతే ఈ షాట్‌లో పనిషర్‌కి అయితే ఏం కావట్లేదు. సో హి ఈస్ ఇమ్యూన్ టు జీన్ గ్రేస్ మైండ్ కంట్రోల్ అని నేను అనుకుంటా. కాబట్టి తర్వాత ట్రైలర్‌లో ఎంజేని పనిషర్ దగ్గర తీసుకొచ్చి ఆమెని సేఫ్‌గా చూడు అని చెప్పేసి స్పైడర్ మ్యాన్ చెప్తాడు. స్పైడర్ మ్యాన్ మాత్రమే ఈ మైండ్ కంట్రోల్‌ని సెన్స్ చేయగలుగుతాడు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మరి స్పైడర్ మ్యాన్ ఈ మైండ్ కంట్రోల్‌ని ఎలా సెన్స్ చేయగలుగుతున్నాడు అంటే మాత్రం నాకైతే మాత్రం 2 పాసిబిలిటీస్ అనిపిస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పైడర్ మ్యాన్ దగ్గర స్పైడర్ సెన్స్ ఉందన్నమాట. మీరు నో వే హోమ్ చూసుకున్నా గానీ డాక్టర్ స్ట్రేంజ్ తనని యాస్ట్రల్ ఫార్మ్‌లోకి తీసుకొచ్చినా గానీ డాక్టర్ స్ట్రేంజ్ స్పైడర్ మ్యాన్ బాడీని పట్టుకోలేకపోతాడు. బికాజ్ స్పైడర్ మ్యాన్‌కి స్పైడర్ సెన్స్ ఉంటది కాబట్టి. ఇదొక పాసిబిలిటీ ఉండుంటది. ఆర్ ఎల్స్ స్పైడర్ మ్యాన్ ఈస్ ఎవాల్వింగ్ రైట్ నౌ మ్యూటేట్ అవుతున్నాడు కాబట్టి ఆ పవర్స్ ఈ మైండ్ కంట్రోల్‌ని కంట్రోల్ చేస్తుందని నా ఫీలింగ్ అన్నట్టు. ఈ 2 పాసిబిలిటీస్‌లో ఏదో ఒకటి మనకి జూలై 30థ్ తెలిసిపోతది. అండ్ నెక్స్ట్ షాట్‌లో చూసుకుంటే పీటర్ పార్కర్, నెడ్ అండ్ ఎంజే వాళ్ళ హౌస్ వార్మింగ్ పార్టీకి వస్తాడు. ఇన్వెస్టిగేటివ్ బోర్డ్ కనబడతా ఉంటది. అది నెడ్ గాడు స్పైడర్ మ్యాన్ ఎవరు అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు అనమాట. దాంట్లో మీరు చూసుకుంటే స్పైడర్ మ్యాన్ అన్మాస్క్డ్ ఒక లటినో పార్కర్ ప్రాడజీయే స్పైడర్ మ్యాన్ అని చెప్పేసి ఒక షాట్ ఉంటది. సో ఈ 4 ఇయర్స్ గా నెడ్ గానీ ఎంజే గానీ స్పైడర్ మ్యాన్ ఎవరు అని తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు మనకు అర్థమైపోతుంది. దీన్ని బట్టి మనకు అర్థమైతుంది ఏంటంటే టెక్నికల్లీ వాళ్ళు పీటర్ పార్కర్ ని మర్చిపోయినా గానీ వాళ్ళ సబ్ కాన్షియస్ లో పీటర్ పార్కర్ అనేటోడు స్పైడర్ మ్యాన్ అనేటోడు వాళ్ళ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేశాడు. కాబట్టి దాన్ని ఏదో రకంగా వాళ్ళు ఎతుకుతున్నారు వాళ్ళకి తెలియకుండానే. అందుకే ఎంజే ఎప్పుడైతే స్పైడర్ మ్యాన్ నువ్వు నన్ను నమ్మి నాతో రా అన్న వెంటనే వచ్చేస్తుంది ఎలాంటి హెసిటేషన్ లేకుండా. ఎందుకంటే తనకి స్పైడర్ మ్యాన్ అనేటోడు ఏదో రకంగా సబ్ కాన్షియస్ గా సేఫ్ అని తెలుసు. అండ్ ఆల్సో మేబీ స్పైడర్ మ్యాన్ ఎవరో తెలుసుకోవాలని ట్రై చేస్తుంది. అండ్ ఆల్సో తనకి స్పైడర్ మ్యాన్ తో ఏదో కనెక్షన్ ఉందని తనకు తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాను నా ఫీలింగ్. ఇక్కడ కనుక మంచి సీన్లు పడితే సినిమా పేకాడేస్తుంది భయ్య, మామూలు ఉండదు. అండ్ ఈ షాట్ లో చూసుకుంటే స్పైడర్ మ్యాన్ ఒక గల్లీలోకి నుంచి బయటకు పడిపోతున్నాడు. టోటల్ తన వెబ్స్ కంట్రోల్ చేయలేకుండా. అండ్ ఆల్సో మనం మాట్లాడుకున్నట్టుగానే తన చేతిలోకి నుంచి వెబ్స్ వస్తున్నాయి. కాకపోతే తను వాటి యూజ్ చేసుకొని స్వింగ్ చేసినట్టుగా వాటి స్ట్రెంత్ ని కంట్రోల్ చేసే ట్రైనింగ్ ఇంకా తీసుకుంటున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ షాట్ లో ఎవరో స్పైడర్ మ్యాన్ నువ్వు బానే ఉన్నావు అని అడుగుతారు. నీ లోపల ఉన్న మాన్స్టర్ ని తీసేద్దామని ట్రై చేస్తున్నావు అండ్ లోపల మ్యూటేట్ అవుతున్నాడు కదా, తీసేద్దామని ట్రై చేస్తున్నావా అని చెప్పేసి ఎవరో మైండ్ కంట్రోల్ తో మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ షాట్ లో ఇంకొక మనిషి నేను వెళ్ళి ఎంజే ఏం చేస్తున్నావు చూస్తా అని చెప్పేసి అంటది. బట్ అంటే టెక్నికల్లీ సేడీ సింగ్స్ క్యారెక్టర్ ఈదర్ జీన్ గ్రే ఆర్ ఎనీ అదర్ క్యారెక్టర్ పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని తెలుసు. అండ్ పీటర్ పార్కర్ కి ఇంపార్టెంట్ పీపుల్ ఎవరో తెలుసు, వాళ్ళ గురించి తెలుసు. ఎట్లా తెలుసు? అండ్ ఈ ట్రైలర్ లోనే మనము సేడీ సింగ్ క్యారెక్టర్ పీటర్ పార్కర్ అపార్ట్మెంట్ లో ఉండడం కనబడుతుంది మనకి. సో అక్కడనే పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని తెలిసిపోతా నాకు అనిపిస్తుంది. ఎవరెవరు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ తెలిసిపోతుంది అనిపిస్తుంది. బట్ స్టిల్ స్పైడర్ మ్యాన్ తోటే ఎందుకు మాట్లాడుతుంది అనేది ఇంపార్టెంట్ రీజన్ నాకు అనిపిస్తుంది. నాకే ఎక్స్మెన్ ఇవన్నీ వెళ్తున్నాయి. బట్ స్టిల్ అంత పెద్ద పెద్ద థియరీస్ చేద్దాం అనుకోవట్లేదు నేను. ఈ సినిమాలో ఎక్స్మెన్ ఉంటే ఎలా చూపిస్తారో చూడాలి. అండ్ నెక్స్ట్ షాట్ లో చూసుకుంటే బ్రూస్ బ్యానర్ చేతికున్న ఇన్హిబిటర్ గ్లవ్ ఏదో అది కింద పడిపోయింది. సో టెక్నికల్లీ తనని కంట్రోల్ చేసేవాడు ఎవడు లేడు ఇప్పుడు. సో హీఈస్ బికమింగ్ హల్క్. ఇది జరగడానికి 10 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నాను నేను. 2018 లో కూడా వి లాస్ట్ హల్క్ తర్వాత బొక్క ఏదేదో వేసిర్రు. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ హల్క్ ఈస్ బ్యాక్. అండ్ నెక్స్ట్ షాట్ లోనే హల్క్ తన థండర్ క్లాప్ ని కొడుతున్నాడు చూపిస్తుంది. ఆయన బాడీకి మొత్తం కూడా వెబ్సైట్స్ ఉన్నాయి. స్పైడర్ మ్యాన్ ఇస్ ట్రైన్ టు కంట్రోల్ హల్క్స్ రేజ్. స్పైడర్ మ్యాన్ పారిపోతుంటే లిటరల్ గా సౌండ్ వేవ్ కి ఎగిరిపోతున్నాడు అనమాట. అండ్ ఈ షాట్ లో చూసుకుంటే స్పైడర్ మ్యాన్ ఎంజే దగ్గరకు వచ్చేసి యు ఆర్ ఇన్ డేంజర్, నువ్వు నన్ను నమ్మాలి అన్న వెంటనే వచ్చేస్తుంది. ఐ థింక్ నాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడైతే ఈ సేడీ సింగ్ క్యారెక్టర్ నేను వెళ్ళి ఎంజేతో మాట్లాడతాను వెంటనే డౌట్ వచ్చేసి లేదు ఈమెను వెంటనే మనం కాపాడాలని చెప్పేసి పనిషర్ దగ్గరికి తీసుకెళ్లిపోతున్న సీన్ అన్న ఫీలింగ్ అనమాట. నెక్స్ట్ ట్రైలర్ లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతుంది భయ్య. అంటే ఆంట్ మే డైలాగ్స్ వేస్తా ఉంటారో దాంట్లో ఉండే మీనింగ్ మామూలుగా ఉండదు. నిన్ను ప్రేమించే మనుషులు ఎవరైతే ఉన్నారో నువ్వుగా ఉన్నావు కాబట్టి ప్రేమిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొంచెం భయంగా అనిపించినా కానీ నేను అందరూ మర్చిపోయారని చెప్పేసి బాటమ్ లైన్ అయితే మాత్రం నువ్వుగానే ఉండాలి అన్నట్టుగా ఒక మీనింగ్ ఉన్నట్టు నాకు అనిపించింది. దాట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్స్ ఫ్రెండ్. మస్త్ అనిపించింది ట్రైలర్ లో. అండ్ నెక్స్ట్ షాట్ లో చూసుకుంటే ఫ్రాంక్ ని ఎంజే అడుగుతుంది వాడిని ఒక్కనే పంపిస్తావు అని చెప్పేసి. అక్కడ నుంచి పీటర్ పార్కర్ ప్రిజన్ కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ ప్రిజన్ లో ఎవరో ఉన్నారు. అక్కడ మనకి నెక్స్ట్ షాట్ లో హ్యాండ్ పీటర్ పార్కర్ మీద అటాక్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు అనమాట. సో
పీటర్ పార్కర్ ఈజ్ ఇన్ఫిల్ట్రేటింగ్ అ ప్రిజన్. అక్కడ హ్యాండ్ వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు వచ్చి పీటర్ పార్కర్ అటాక్ చేద్దాం ట్రై చేస్తున్నారు. అక్కడ సడన్ గా పీటర్ పార్కర్ ఐస్ బ్లాక్ అయిపోయినాయి. సో హీఈస్ టోటల్లీ స్ట్రాంగ్ రైట్ నో, అండ్ పీటర్ పార్కర్ కాదు. ఈ షాట్ మనకి ఫస్ట్ ట్రైలర్ లో కూడా ఉంది. అక్కడ మనకి హ్యాండ్ వాళ్ళు ఎవరో కత్తితో చంపుదామని ట్రై చేస్తున్నాడు, మాస్క్ తీసేసారు కాబట్టి వెంటనే తన వెబ్బుని యూజ్ చేసుకొని ఆ కత్తిని ఇరగొట్టేసాడు. సో హీ సో స్ట్రాంగ్ రైట్ నో, అండ్ తను పీటర్ పార్కర్ లెక్క ఆలోచించట్లేదు కాబట్టి కుక్కను కొడతాడు అన్న ఫీలింగ్. మేబీ చంపేసినామో తెలియదు కానీ కుక్కను కొట్టినట్టయితే ఖచ్చితంగా కొడతాడు వీళ్ళందరినీ. ఇదంతా ఓకేరా, మరి ప్రిజన్ కిందకి వెళ్తున్నాడు రా అంటే మాత్రం మీరు డే డెవిల్ బార్న్ అగైన్ చూడాలయ్యా సీజన్ 2. నాకు అదే అనిపిస్తుంది భయ్య. నాకు అనిపించింది ఏంటంటే డే డెవిల్ ఖచ్చితంగా ఈ సినిమాలో ఉంటాడు. మైండ్ కంట్రోల్ ఉన్న విలన్ కాబట్టి సెన్సెస్ షార్ప్ గా ఉన్న ఒక సూపర్ హీరో కావాలని చెప్పేసి డే డెవిల్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతాడా లేదని నాకు అనిపిస్తుంది. ఇదంతా టోటల్ గా నా సొల్లు నేను వాగుతున్నా, బట్ నాకైతే అనిపిస్తుంది అతన్ని కాపాడాలి, ఆర్ ఎల్స్ అతన్ని బయటకు తీసుకురావాలని చెప్పేసి స్పైడర్ మ్యాన్ ప్రిజన్లకు వెళ్ళి ఫైట్ చేస్తున్నాడు నాకైతే అనిపిస్తుంది. ఈ షాట్ లో చూసుకుంటే హ్యాండ్ మనుషులందరికీ వెబ్ తోటి టోటల్ గా ఒక పెద్ద ట్రాప్ వేస్తున్నట్టు అనిపిస్తుంది. లిటరల్ గా స్పైడర్ అటాక్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా అనిపిస్తుంది. అండ్ ఈ షాట్ తోటే స్పైడర్ మ్యాన్ తన వెబ్స్ ని 100% కంట్రోల్ చేస్తారని నాకు అనిపిస్తుంది. అండ్ ఈ షాట్ లో మనకి ఐ మిస్ యూ మే అంటాడు, ఆ షాట్ నాకు మస్తు అనిపించింది. తర్వాత నెక్స్ట్ షాట్ చూసుకుంటే హల్క్ తో పాటు స్పైడర్ మ్యాన్ బిల్డింగ్ లకి బయటకు పడుతున్నట్టు అనిపిస్తుంది. ఆ షాట్ లో చూసుకుంటే హల్క్ ని ఆ బిల్డింగ్ రబుల్ కి వెబ్ తోటి కనెక్ట్ చేసేసిండు కాబట్టి హల్క్ ని కంట్రోల్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. అక్కడ పెద్ద యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుందని నాకు అనిపిస్తుంది. బట్ స్టిల్ మళ్ళీ మార్వెల్ గురించి తెలుసు కాబట్టి ఖచ్చితంగా బొక్క పెడతారు. అట్లా అనుకున్నా కానీ నాకు పెద్ద పెంట కనిపించింది ఏంటంటే విఎఫ్ఎక్స్ అసలు బాగాలేదు. ఏంద్రా విఎఫ్ఎక్స్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. సో దాన్ని బెటర్ చేస్తారా, ఇంకా ఎంత ఉంది, ఆల్మోస్ట్ ఒక 1.5 months ఉంది, బెటర్ చేస్తారని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది కామెంట్స్ చెప్పండి. అండ్ ట్రైలర్ ఎండింగ్ లో మనం చూసుకుంటే పీటర్ పార్కర్ కామెడీ అండ్ ఆల్సో క్విప్స్ చేస్తా ఉంటాడు. నేను ఇప్పుడు హై స్కూల్లో లేను, సో స్ట్రెచింగ్ చేస్తారా అని చెప్పేసి. ఇట్స్ లైక్ టిపికల్ స్పైడర్ మ్యాన్ క్విప్స్. అది నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దాన్ని ఎంత బాగా వాడతారని చూడాలి. ముఖ్యంగా ఈ సినిమాల నుంచే ఇంపార్టెంట్. నాకు హోమ్ కమింగ్ లో మస్తు అనిపించింది ఆ జోక్స్ అవన్నీ కూడా. దీంట్లో బాగా ఇంపార్టెంట్, ఎందుకంటే స్పైడర్ మ్యాన్ అనేటోడి లైఫ్ ఎంత సంకనాగిపోతే వాడంతా జోక్లు వేస్తాడు అనమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడడం. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఇంకా 1 month 12 days మాత్రమే మిగిలింది. ఆల్రెడీ 2 సార్లు టికెట్ బుక్ చేసేసిన. పీసెక్స్ కోసం వెయిటింగ్. వాడు ఇట్లా ఓపెన్ చేసిన వెంటనే బుక్ చేసేస్తా. ఎన్నిసార్లు వెళ్తానో నాకు తెలీదు. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. పారడైజ్ కాకుండా మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ దిస్ ఇయర్ ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. అస్సలు ఆగేది లేదు, కుమ్మేస్తాము. బాగుందంటే 2 billion ఖచ్చితంగా నా ఫీలింగ్. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్ లేపండి. నేను ఆ డీటెయిల్స్ మర్చిపోయినా మీ థియరీస్ అంటే కింద కామెంట్స్ లేపండి. స్పాయిలర్స్ అనుకోకండి, వాళ్ళు ఆల్రెడీ ట్రైలర్లో చూపించేసారు నా ఫీలింగ్. అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. నెక్స్ట్ వీడితో మళ్ళీ కలిసి మ్యాన్ ఫిక్షన్ సైనింగ్.